హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మంస జీకే క్లాసెస్. అదేవిధంగా నిన్న ఎస్టే రోజు మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పిందన్నమాట. ఇలా మనకు ఏదంటే జిల్లా కోర్టు డిస్ట్రిక్ట్ కోర్టులో ఆంధ్రప్రదేశ్ లోని డిస్ట్రిక్ట్ కోర్టు వచ్చేసి నోటిఫికేషన్ విడుదల చేసిందన్నమాట. ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోర్టు వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు మన ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల నుంచి డిస్ట్రిక్ట్ పోస్టులు మనకు మంచి పోస్టులు. ఈ యొక్క పోస్టులు వచ్చేసి ఏం పోస్టులు అంటే ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కోర్టులోని ఎన్ని వేకెన్సీ అంటే 1620 పోస్టులు ఉద్యోగుల పరిధికి నోటిఫికేషన్ విడుదల చేసింది మాత్రం. ఇప్పుడంటే లాస్ట్ డే నెక్స్ట్ టైం రోజు. అదేవిధంగా దీని యొక్క అప్లికేషన్ డేట్ ఎప్పుడంటే మే 13 నుంచి అదేవిధంగా జూన్ 2 వరకు ఈ యొక్క అప్లికేషన్ డేట్ ఇవ్వడం అనమాట. అంటే మనకు ఉన్న టైం అనమాట. మే నుంచి అంటే దాదాపు సోమవారం నుంచి దీని అప్లికేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఓసీ వాళ్ళకు ఎంత అంటే ఓసీ బీసీ వాళ్ళకి ఎంతంటే ఫీజు 800 రూపాయలు అప్లికేషన్ కు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి రిజర్వేషన్ వాళ్ళకు ఎంతంటే 400 రూపీస్ రిజర్వేషన్ వాళ్ళకు మాత్రమే అప్లికేషన్ అమౌంట్ పే చేయాలి. ఇక్కడ ఓసీ ఫీజు అంటే 800, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 400 రూపీస్ పే చేయాల్సి అనమాట. అయితే ఇక్కడ మనకు మొత్తం ఒక్కో దాంట్లో ఒక్కో పోస్ట్ నెంబర్, జూనియర్ అసిస్టెంట్, క్లర్క్, అదేవిధంగా టైపిస్ట్, అదేవిధంగా అటెండర్ పోస్టు అన్ని దాదాపు 6 రకాల పోస్టులు వేకెన్సీ విడుదలమాట. మొత్తం 1620 పోస్టులు ఉద్యోగాలు పనిచేసింది. అయితే ఒక డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు. అయితే దీంతో కామన్ గా సిలబస్ అంటే మెయిన్ వచ్చేసి కామన్ గా 3 పార్ట్ ఉంటాయి సార్. ఒకటి వచ్చేసిందంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇంకోటి వచ్చేసిందంటే ఇంగ్లీష్ మాట, ఇంకోటి వచ్చేసిందంటే రీజనింగ్ మాట. లాస్ట్ గా రీజనింగ్. ఈ 3 పార్ట్లు ఉంటాయి. ఈ 3 పార్ట్లు అయితే దీంతో మెయిన్ వెయిటేజ్ ఎక్కువ ఉందంటే ఏంటంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అంటే అన్ని వస్తాయి అన్నమాట. జీకే అండ్ జనరల్ అవేర్నెస్ ప్లస్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఈ యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో మనకు మన యొక్క సిలబస్ ప్రకారం ఏముంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ లో ఏముంటే సిలబస్ ప్రకారం ఒకటి వచ్చేసి ఏదంటే స్పోర్ట్స్, రెండో వచ్చేసిందంటే అవార్డ్స్, స్పోర్ట్స్ ఒకటి, అదేవిధంగా ఇండియన్ పాలిటీ, అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ, అదేవిధంగా అగ్రికల్చర్ అంటే వ్యవసాయం నుంచి. నెక్స్ట్ అదేవిధంగా ఇండియా ఆర్ట్, మనకి ఏంటంటే మన యొక్క ఏంటంటే కళల గురించి, కల్చర్, నెక్స్ట్ డాన్స్, అదేవిధంగా మ్యూజిక్ గురించి దీంతో సిలబస్ ఇచ్చారు. నెక్స్ట్ అదేవిధంగా ఇంకోటి వచ్చేసి అంటే ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, అంటే ఇండియా మొత్తం చదవాల్సిందే. నెక్స్ట్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ నుంచి ఇండియా గురించి, ఏపీ గురించి, అదేవిధంగా ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా జనరల్ సైన్స్ అంటే ఇది ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం చదవాలన్నమాట. జనరల్ సైన్స్ ఇది మనకు మొత్తం వచ్చేసి దీంతో సిలబస్ అన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి స్పోర్ట్స్ లో అంటే రీసెంట్ గా స్పోర్ట్స్ లో ఏమేమి జరిగినాయి. మెయిన్ మనకు రీసెంట్ గా స్పోర్ట్స్ అంటే దీంతో స్పోర్ట్స్ అంటే ఏమొస్తుంటే రీసెంట్ గా మనకు T20 వరల్డ్ కప్ జరిగింది. రీసెంట్ గా అంటే T20 వరల్డ్ కప్ గురించి T20 వరల్డ్ కప్, అదేవిధంగా T20 వరల్డ్ కప్ నుంచి మనకి అడిగే ఛాన్స్ మాట. లాస్ట్ 2024 లో జరిగిన మ్యాచ్. అదేవిధంగా ఒలింపిక్ గేమ్స్, మళ్ళా పారా ఒలింపిక్ గేమ్స్, అదేవిధంగా రీసెంట్ గా 2025 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ గెలిచారు, అది ఇండియా వాళ్ళు. అదేవిధంగా T20 వరల్డ్ కప్ ఉమెన్స్ అండర్-19 ఉమెన్స్ గెలిచారు. అదేవిధంగా రీసెంట్ గా చెస్ మ్యాచ్. అంటే స్పోర్ట్స్ లో చాలా వస్తాయన్నమాట. టెన్నిస్ గురించి చదవాలి, బ్యాడ్మింటన్ చదవాలి. అదేవిధంగా రీసెంట్ గా మనకు ఒక మ్యాచ్ అవుతుంది, ఏది ఐపీఎల్ వచ్చేసి ఇప్పుడు ఎన్నో సీజన్, 18వ సీజన్ అన్నమాట. ఐపీఎల్ 18వ సీజన్. దీని నుంచి అడిగే ఛాన్స్ మాట, ఒక బిట్ వచ్చే ఛాన్స్. స్పోర్ట్స్ లో మెయిన్ వచ్చేసి ఐపీఎల్. రీసెంట్ గా అదే జరుగుతుంది అన్నమాట. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్. అదేవిధంగా ఈ సంవత్సరం ఫేమస్ మ్యాచ్ ఇదే వరల్డ్ కప్ క్రికెట్ వచ్చేసి మహిళల మ్యాచ్. నవంబర్ నుంచి ఈ యొక్క మ్యాచ్ స్టార్ట్ చేస్తారు. వరల్డ్ కప్ క్రికెట్ ఉమెన్స్ మ్యాచ్. ఏ దేశం అంటే ఇండియాలో ఈ యొక్క మ్యాచ్ జరుగుతుంది అన్నమాట. అంటే స్పోర్ట్స్ లో వచ్చేసి చాలా ఉంటాయి సార్. స్పోర్ట్స్ లో వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనకు 1 లేదా 2 బిట్లు పేరెంట్స్ అడుగుతా, ఖచ్చితంగా 2 బిట్లు అడిగాము స్పోర్ట్స్ లో. నెక్స్ట్ అదేవిధంగా అవార్డ్స్ లో ప్రపంచంలో ఇది బిగ్గెస్ట్ అవార్డ్. ఏదాని నుంచి నోబెల్ ప్రైజ్. అదేవిధంగా నెక్స్ట్ ఇండియాలో ద బిగ్గెస్ట్ అవార్డ్ ఇది, భారతదేశంలో ద బిగ్గెస్ట్ అవార్డ్ ఇది. అవార్డు భారత్ అవార్డు. అదేవిధంగా అవార్డ్స్ చాలా వస్తాయి. జ్ఞానపీఠ అవార్డు, నోబెల్ ప్రైజ్, నెక్స్ట్ భారత్ అవార్డు, రామన్ మెగస్ అవార్డు,
నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీఠ అవార్డు, రామిన్ మెగస్ అవార్డు, అదేవిధంగా వచ్చేసి మనకు రీసెంట్ మన ఇండియాలో వచ్చేసి రీసెంట్ వచ్చింది జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు, ఎన్నో ఉంటాయి అవార్డ్స్. ఇదంతా సముద్రం మాట అవార్డ్స్ చాలా ఉంటాయి. ఇందిరాగాంధీ పీస్ అవార్డు, ఇప్పుడు పుల్టీ ఫైజ్ అవార్డు, ఎంబెల్ ఫైజ్ అవార్డు, పరమవీర చక్ర అవార్డు, మహావీర చక్ర అవార్డు, వీర చక్ర అవార్డు, అవన్నీ ఎన్నో అవార్డ్స్ ఎన్నో వస్తాయన్నమాట. డైలీ పేపర్ చదవాలి, రోజు డైలీ పేపర్ చదవాలన్నమాట. మనం రోజు ఒక్కో దాని నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదేవిధంగా ఇండియన్ పాలిటీ అంటే భారత రాజ్యాంగం అన్ని చదవాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం, రాష్ట్రపతి, భారత రాజ్యం ఏ విధంగా ఏర్పడింది, రాష్ట్రపతి, లోక్సభ నుంచి, రాజ్యసభ నుంచి, పార్లమెంటు, రాజ్యాంగబద్ధ సంస్థలు ఎన్నో వస్తాయి. అంటే ఇండియన్ పాలిటీలో చాలా వస్తాయి. ఇండియన్ పాలిటీలో ఎన్నో టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఇండియన్ పాలిటీ సముద్రం. ఇండియన్ పాలిటీ మొత్తం చదవాలంటే దాదాపు వచ్చేసి 2-3 నెలలు పడతాయి. పాలిటీ బాగా చదవాలంటే అదే ఒక పాలిటీలో మెయిన్ కరెక్ట్ చదవాలి. రాష్ట్రపతి గురించి చెప్పాలి. రీసెంట్ గా ఏమన్నా చట్టాలు చేశారు, రీసెంట్ వర్క్ స్పోర్ట్ చట్టం చేశారు. అదేవిధంగా మహిళల యొక్క రిజర్వేషన్ గురించి అయిపోతే మనకు కరెంట్ అఫైర్స్ లో పాలిటీ చదువుతామన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీలో మనకి ఏంటంటే ఇండియన్ జాగ్రఫీ బాగా ఇచ్చారు. దీంట్లో ఇండియన్ జాగ్రఫీలో ఏమేమి ఉంటాయి, మన భారతదేశ భూభాగాల గురించి, అగ్రికల్చర్ వ్యవసాయం గురించి ఇచ్చారు. వ్యవసాయంలో ఏ పంటలు పండిస్తారు, ఏ పంట రబీ పంటకంట, ఖరీఫ్ అంట, జిఆర్కి అంట. అంటే ఇంకొకటి జాగ్రఫీలో మనకు ఇండియన్ జాగ్రఫీలో అడుగుతామన్నమాట. మెయిన్ టాపిక్స్ ఇండియన్ జాగ్రఫీలో అగ్రికల్చర్ గురించి అంటే ఇండియన్ జాగ్రఫీ ప్లస్ అగ్రికల్చర్ తో పాటు మనం ఇండియన్ జాగ్రఫీ కూడా టచ్ చేయాలి. అంటే దీంతో అన్నమాట అగ్రికల్చర్ అంటే ఇక్కడ ఆ వ్యవసాయం గురించి కూడా మనం నీట్ గా చదవాలి. అంటే ఏ పంటను పండిస్తారు మన ఇండియాలో, రబీ పంట ఎంత, ఖరీఫ్ అంత, జిఆర్ అంత. నెక్స్ట్ అదేవిధంగా రీసెంట్ గా మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏమేమి లాంచ్ చేశారు, స్కీమ్స్ కానీ వ్యవసాయం సంబంధించిన స్కీమ్స్ కానీ అయిపోతా మనం చదవాలన్నమాట. అదేవిధంగా ఇండియన్ ఆర్ట్స్ అంటే మన కళలు, అదేవిధంగా కల్చర్స్ ఏ సంబంధించి డాన్సెస్. ఇప్పుడు డాన్సెస్ అనుకో ఇంపార్టెంట్ డాన్సెస్, ఏ డాన్స్ ఫేమస్ పర్సన్ డాన్సెస్. అదేవిధంగా మ్యూజిక్ అంటే సంగీతం. ఇప్పుడు డాన్సెస్ కూచిపూడి నృత్యము, కళలు మనకు కల్చర్ లో కూచిపూడి నృత్యము, భరతనాట్యం ఏ రాష్ట్రంలో ఫేమస్, కథాకళి నృత్యాలు, డాన్సెస్. అదేవిధంగా ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో ఏ పండుగ పండిస్తారు, ఏ రాష్ట్రంలో ఏ యొక్క పండుగ ఫెస్టివల్స్, ఏ యొక్క పండుగలు ఏ ఫేమస్ పర్సన్. ఒక రాష్ట్రంలో పండుగ మనకు పండుగ అన్నమాట. ఎన్నో ఇదిగుతా చాలా పెద్ద టాప్ అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇండియన్ హిస్టరీ లో సముద్రం అన్నమాట. ఇది కూడా ఇండియన్ హిస్టరీలో వాళ్ళ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, మహాత్మా గాంధీ, మన బ్రిటిష్ వాళ్ళు ఎవరెవరు వచ్చారు, మన దేశానికి ఎవరెవరు వచ్చారని గురించి మొత్తం స్టేట్ నుంచి చెప్పాలన్నమాట. అంటే ఇక్కడ యూనిక్ పార్ట్ అన్నమాట. మొత్తం మనకు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఇచ్చారు. ఇండియన్ కరెంట్ అఫైర్స్ ఇండియన్ కరెంట్ అఫైర్స్ అంటే రీసెంట్ గా మనకు జమ్మూ కాశ్మీర్ లో ఒక దాడి జరిగింది. ఆ దాడి గురించి అడిగే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఇటీవల భారత్ కు పాకిస్తాన్ కు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం యొక్క వారి యొక్క దాని యొక్క ఆపరేషన్ పేరు ఏం పేరు. అదేవిధంగా ఇటీవల భారత్ కు పాకిస్తాన్ కు మెయిన్ ఒక సింధు నది యొక్క దాని నుంచి అడిగే ఛాన్స్ ఉంది, అడుగుతారన్నమాట. అదేవిధంగా సమావేశాలు ఇండియాలోని మెయిన్ మీటింగ్ సమావేశాలకు. అదేవిధంగా మోడీ వచ్చేసి మన ఏ అవార్డు వచ్చినాయి, ఫారెన్ కంట్రీస్ వాళ్ళు ఎవరు వచ్చిన అవార్డ్స్ దాని నుంచి అడిగే ఛాన్స్ అన్నమాట. అదేవిధంగా ఆనర్ గ్రేస్ గురించి, అదేవిధంగా ఇండియా గురించి మనం ముఖ్యంగా అవుతారు. సెంట్రల్ స్కీమ్స్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ సంబంధించిన స్కీమ్స్ కానీ, అదేవిధంగా బేటీ బచావో బేటీ పడావో. ఎందుకంటే ఇటీవల బేటీ బచావో బేటీ పడావో వచ్చేసి ఇది సంస్కృతి ఏంటంటే 10 years కంప్లీట్ అయింది. అదేవిధంగా ప్రధానమంత్రి జన్ధన్ యోజన, స్వచ్ఛ భారత్ ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. పిఎం కిసాన్ యోజన ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి అంటే ఇండియా గురించి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో అమరావతి గురించి అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇటీవల అమరావతి గురించి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో పాటు ముఖ్యమంత్రి తో పాటు నరేంద్ర మోడీతో దీన్ని శంకుస్థాపన చేశారు May 2nd. అయిన అడిగే ఛాన్స్. అమరావతికి వచ్చేసి వరల్డ్ బ్యాంకు ప్లస్ వచ్చేసి నాబార్డు ఎన్ని కోట్లు ఇచ్చారు, 15,000 కోట్లు వడ్డీకి ఇచ్చారు. 15,000 కోట్లతో వడ్డీ ఇచ్చారు. అంటే అమరావతికి డెవలప్ చేయడానికి. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి స్కీమ్స్ అవుతారు. అన్నదాత బాబా స్కీమ్స్, అదేవిధంగా ఎన్నో స్కీమ్స్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ లో. ఎన్నో స్కీమ్స్ అన్ని అడిగే ఛాన్స్. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క మెయిన్ ఏమేమి లాంచ్ చేస్తారు అమరావతి ఖచ్చితంగా అడిగే ఛాన్స్ అనమాట. ఎందుకంటే ఈసారి గ్రూప్ 2 లో కదా, అదేవిధంగా గ్రూప్ 2 లో మెయిన్స్ కూడా అమరావతి నుంచి దాదాపు చాలా బిట్ అడిగారు. అదేవిధంగా రీసెంట్ బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ ఎంత కేటాయించారు ఏ కదా మొత్తం 26 డిస్ట్రిక్ట్ నుంచి ప్రతి ఒక్కటి చదవాలి. అంటే దేని మీద
ఎక్కడెక్కడ ఏమున్నాయి డిస్ట్రిక్ట్ గురించి అడిగే ఛాన్స్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క మినిస్టర్లు క్యాబినెట్ మినిస్టర్లు అడుగుతారు అనమాట. అంటే ప్రతి ఒక్కటి మనం ఇండియన్ తో పాటు ఏపీ కూడా రెండు ఇచ్చారు కాబట్టి సిలబస్ ఉంచాలి. నెక్స్ట్ మన ఇండియన్ ఎకానమీలో వచ్చేసి ప్లానింగ్ కమిషన్. ఏదండి ప్లానింగ్ కమిషన్ వెరీ ఇంపార్టెంట్. ప్లానింగ్ కమిషన్ కొత్తగా ఏ పేరు మార్చారు నీతి ఆయోగ్. ఏ పేరు మంది నీతి ఆయోగ్ గా పేరు మార్చడం జరిగింది. అంటే ఇది ఇండియన్ ఎకానమీలో ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ ఏం మార్చారు? ప్లానింగ్ కమిషన్ నీతి గురించి అడిగే ఛాన్స్ మనం నీతి ఆయోగ్ గురించి అడుగుతారన్నమాట. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్ గురించి అడుగుతాడు. నెక్స్ట్ అదేవిధంగా ఇండెక్సెస్ సూచిక. ఇప్పుడు మనకు ఈ రోజు కరెంట్ అఫైర్స్ హెచ్డిఏ ఉమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో 2023 ప్రకారం ఇండియా ర్యాంక్ ఎంత అని అడిగే ఛాన్స్. అంటే ఇది ఇండియన్ ఎకానమీ లో చాలా ఉంటాయి అన్నమాట. కానీ వ్యవసాయం గురించి కూర్చుంది. ఇండియన్ ఎకానమీ వ్యవసాయం ఉంది, నెక్స్ట్ బ్యాంకింగ్ ఉంది, ప్లానింగ్ కమిషన్ ఉంది, నెక్స్ట్ ఇండస్ట్రీస్ ఉంది, పరిశ్రమ ఉంది, నేషనల్ మన జాతీయ ఆదాయం కూడా ఉంది. ఏదాంతో ఇండియన్ ఎకానమీ. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ గురించి జనరల్ అవుతారన్నమాట. బయాలజీ గురించి, విటమిన్ గురించి, నెక్స్ట్ బ్యాక్టీరియా గురించి అడిగే ఛాన్స్ అన్నమాట. ఫిజిక్స్ కెమిస్ట్రీ మనకు తెలిసిందే, మీకు అన్ని తెలుసు. ఆల్రెడీ జనరల్ సైన్స్ గురించి ఇది మనకు ఈ యొక్క హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు వచ్చేసి జిల్లా కోర్టులోని పోస్ట్ ఈ యొక్క జీకే అంటే జనరల్ సైన్స్ లోని ఏ సిలబస్ ఉంటాయి మొత్తం యొక్క సిలబస్ ఒక్కోదానికి ఒక సిలబస్ కేటాయించనమాట. ఇది మనకు హైకోర్టులోని మేమంతా జీకే సంబంధించిన అంటే జనరల్ నాలెడ్జ్ సంబంధించిన మొత్తం సిలబస్ అండి. ఇది మనకు ఇంపార్టెంట్. అయితే ప్రతి ఒక్కరు జిల్లా కోర్టుకు ఖచ్చితంగా అప్లై చేయండి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఏ పోస్టు లేవు కాబట్టి అదేవిధంగా ఈ నోటిఫికేషన్ ఎందుకంటే ఒక సింగిల్ ఎగ్జామ్ మాత్రమే. మిగతా మాది కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 2, గ్రూప్ 1 మాదిగా సింగిల్ ఎగ్జామ్ కాదు. ఇది కేవలం ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అన్నమాట. ఇది డిస్ట్రిక్ట్ కోర్టు. ఇది మా మంచి పోస్ట్ అండి. ఎందుకంటే డిస్ట్రిక్ట్ లోనే మీ యొక్క పరిధిలోనే ఉంటారన్నమాట. మంచి సాలరీస్ ఉంటుందన్నమాట. అది సార్ ఇది యొక్క మన జిల్లా కోర్టులోని ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. అదేవిధంగా మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఏమన్నా మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదన్నా నెక్స్ట్ వాయిస్ కానీ ఫాస్ట్ కానీ లేదా స్లో కానీ ఏ టాపిక్ చేయాలి ఏం చేయాల్సి మీరు ఒకసారి కామెంట్ చేస్తే నేను దానికి మళ్ళీ రిప్లై చేస్తా. అదేవిధంగా ప్రతి ఒక్కరికి మా యొక్క జిల్లా కోర్టు అప్లికేషన్ ప్రతి ఒక్కరికి మనకు ఆల్ ది బెస్ట్.